పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత ఓటింగ్ శాతంపై అధికారులు స్పష్టతనిచ్చారు. నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం విడుదల చేసిన ఈసీ గుంటూరు, విశాఖ జిల్లాల్లోని 3 నియోజకవర్గాల పరిధిలో రీపోలింగ్ అవకాశం ఉండటంతో ఓటింగ్ శాతం ప్రకటించలేదు. మిగిలిన 172 నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలను ఈసీ విడుదల చేసింది. వెల్లువెత్తిన ఓటరు చైతన్యంతో ఏపీలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం 79.05% మేర పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా లెక్కలు చూస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 85.98% పోలింగ్ నమోదు కాగా శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 75.43% ఓటింగ్ నమోదైంది. 10 నియోజకవర్గాలు కలిగిన శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెల నియోజకవర్గంలో అత్యధికంగా 84.3% పోలింగ్ నమోదు కాగా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో అత్యల్పంగా 70.1% నమోదైంది. 2014తో పోలిస్తే జిల్లాలో 0.1% మాత్రమే పెరుగుదల నమోదైంది. 9 నియోజకవర్గాలున్న విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో ఓటరు చైతన్యం వెల్లువెత్తింది. ఇక్కడ 87.79% పోలింగ్ నమోదు కాగా జిల్లా కేంద్రం విజయనగరంలో అత్యల్పంగా 70.88% నమోదైంది. ఇక 2014 నాటి లెక్కలతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా 9% మేర పోలింగ్ పెరిగింది. ఇక ఉత్తరాంధ్రలోని విశాఖలో గాజువాక, నర్సీపట్నంలకు సంబంధించిన వివరాలు రాకపోవడంతో జిల్లాలోని పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించలేదు. మొత్తం 16 నియోజకవర్గాలకు గాను యలమంచిలిలో అత్యధికంగా 84.49% పోలింగ్ నమోదు కాగా పట్టణ ప్రాంతమైన విశాఖ వెస్టులో 58.19% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇక ఏపీలో అధికార పార్టీని నిర్ణయించే తూర్పుగోదావరి జిల్లాలో గతంతో పోల్చుకుంటే 6% మేర పోలింగ్ పెరిగింది. జిల్లాలోని 19 నియోజకవర్గాల పరిధిలో ఈ ఏడాది 80.46% మేర పోలింగ్ నమోదైంది. అత్యధికంగా రాజానగరంలో 87.47% నమోదు కాగా రాజమండ్రి సిటీలో అత్యల్పంగా 66.34% పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గతంతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం 6% మేర తగ్గింది. 2014లో 82.87% పోలింగ్ నమోదు కాగా ఈసారి 82.36%కి పరిమితమైంది. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో నిడదవోలులో అత్యధికంగా 87.13% పోలింగ్ నమోదు కాగా ఏలూరులో 67.59% మేర మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక రాజధాని అమరావతి పరిధిలోని కృష్ణా జిల్లాలో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. జిల్లాలోని 16 నియోజకవర్గాల పరిధిలో 89.64%తో జగ్గయ్యపేట అగ్రస్థానంలో నిలవగా 65.76%తో విజయవాడ సెంట్రల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి వివరాలు వెల్లడి కాకపోవడంతో జిల్లాలోని పోలింగ్ శాతం ప్రకటించలేదు. 17 నియోజకవర్గాల పరిధిలో 88.23%తో పెదకూరపాడు అగ్రస్థానంలో ఉండగా పట్టణ ప్రాంతమైన గుంటూరు వెస్ట్ 65.98% పోలింగుతో చివరి స్థానంలో నిలిచింది. మండుతున్న ప్రచండ భానుణ్ణి తట్టుకుని ప్రకాశం జిల్లా ఓటరు సత్తా చాటాడు. జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ 80%కి మించి పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 85.98% పోలింగ్ నమోదు కాగా 89.82%తో అద్దంకి అగ్రస్థానంలో నిలిచింది. 81.89తో గిద్దలూరు 12వ స్థానంలో ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 76.86% పోలింగ్ నమోదు కాగా ఆత్మకూరు నియోజకవర్గంలో అత్యధికంగా 82.44% ఓటింగ్ నమోదైంది. ఇక నెల్లూరు రూరల్ అత్యల్పంగా 65.16%కి పరిమితమైంది. రాయలసీమ జిల్లాలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీగా ఓటింగ్ నమోదు కాగా చిత్తూరులో ఓ మోస్తరుగా, కడపలో స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. కడప జిల్లా పరిధిలో 2014లో 77.38% పోలింగ్ రిజిస్టర్ కాగా తాజాగా 77.52%కి చేరుకుంది. రాష్ట్ర స్థాయిలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జమ్మలమడుగులో ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. 85.42% మేర పోలింగ్ నమోదైంది. జిల్లా కేంద్రం కడపలో మాత్రం పోలింగ్ 62.14%కే పరిమితమైంది. ఇక రాయలసీమ ముఖద్వారం కర్నూలులో గతంతో పోల్చుకుంటే 4% మేర పోలింగ్ పెరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలో అత్యధికంగా 86.98% పోలింగ్ నమోదు కాగా జిల్లా కేంద్రం కర్నూలులో 59.53%కి పోలింగ్ పరిమితమైంది.
అనంతపురం జిల్లాలోనూ పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2014తో పోల్చుకుంటే 4.01% మేర పోలింగ్ పెరిగింది. జిల్లాలోని మడకశిరలో అత్యధికంగా 88.37% పోలింగ్ నమోదు కాగా అనంతపురం అర్బన్లో 63.18% మేర పోలింగ్ నమోదైంది. ఇక చిత్తూరు జిల్లాలో గతంతో పోల్చుకుంటే 2% మేర పోలింగ్ పెరిగింది. 2014లో 79.44%గా ఉన్న పోలింగ్ తాజా ఎన్నికల్లో 81.5%కి చేరుకుంది. ఫైర్ బ్రాండ్ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో అత్యధికంగా 86.22% పోలింగ్ నమోదు కాగా పట్టణ ప్రాంతం తిరుపతిలో 66.05%కే పోలింగ్ పరిమితమైంది. ఈసీ లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ నమోదైనట్టు భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో పోలింగ్ 60%కే పరిమితం కావడంతో ప్రధాన పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.